చందమామ కథలు. అపూర్వ వస్తువు. భవానీ నగరంలో జయవర్మ అని ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు జయపాలుడు, విజయుడు, జయుడు అని ముగ్గురు కుమారులు ఉండేవారు. వారి మధ్య వయసులో కానీ, రూపురేఖల్లో కానీ, విద్యా వినయాల్లో కానీ వ్యత్యాసం ఉండేది కాదు. నిజంగా అన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు, అన్యోన్య ప్రేమ గలవారు. వారి మధ్య రహస్యాలు లేవు. ఒక్క విషయం మటుకు వారు ఒకరితో ఒకరు చెప్పుకొని ఎరగరు. అదేమిటంటే, వారు ముగ్గురు కూడా భవానీనగరపు రాజకుమార్తెను ప్రేమించారు. ఆమెనే ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్లాడి తీరాలని ఒకరికి తెలియకుండా ఒకరు గట్టిగా తీర్మానించుకున్నారు. వారు ముగ్గురు ప్రతి సాయంకాలము రాజసౌధం పక్కగా గల ఉద్యానవనానికి షికారుకు వెళ్ళేవారు. అలా వెళ్ళే వరకు రాజకుమార్తె నిరుపమాదేవి రాజభవనం పైన విహారం చేస్తూ వారికి కనిపించేది. ఒక్కొక్క రోజు ఆమె వీణ వాయిస్తూ సంధ్యారాగాలు ఆలాపన చేయడం కూడా వారికి వినిపించేది. కానీ ఆ అన్నదమ్ముల మటుకు తమలో తాము రాజకుమార్తెను గురించి ఎన్నడూ మాట్లాడుకునేవారు కాదు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన కుమారులను ముగ్గురిని పిలిచి ఈ విధంగా హెచ్చరించాడు. కుమారులారా, నేను వృద్ధుడనైపోయాను. నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవనం చేయవచ్చు, కానీ అది పురుష లక్షణం కాదు. మీకు వివాహం చేసుకునే వయసు దగ్గర పడింది. వివాహానంతరం మీకు వేరు వేరు సంసారాలు ఏర్పడతాయి, బిడ్డలు కలుగుతారు. క్రమంగా ధనం తరిగిపోగలదు. అందుచేత మీరు పురుష ధర్మంగా దేశ పర్యటన చేసి ధనం ఆర్జించండి. తరువాత వివాహాలు చేసుకొని హాయిగా గృహస్థాశ్రమంలో ప్రవేశించండి అని చెప్పాడు. పితృవాక్య పాలకులైన ఆ యువకులు తండ్రి చెప్పిన ఈ మంచి సలహాను శిరసా వహించిన వారై మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు వెడలి ఉత్తరాభిముఖులై బయలుదేరారు. ఒక రోజల్లా నడిచి మహావటం అనే సంత నగరం చేరారు. ఈ సంతలో అన్నదమ్ములు ముగ్గురు తమకు నచ్చిన సరుకులను కొన్నారు. ఆనాడు శివరాత్రి. మర్నాడు ఉదయం బయలుదేరి ముగ్గురు 3 దిక్కులు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే శివరాత్రి నాటికి ఇక్కడే ఈ మహావటంలోనే కలుసుకునేటట్లు నిర్ణయం చేసుకున్నారు. చూస్తూ ఉండగానే వారాలు నెలలు గడిచాయి. మళ్ళీ శివరాత్రి రానే వచ్చింది. మహావటంలో సంత గొప్పగా జరుగుతోంది. ఎన్నడూ రాని అపూర్వ వస్తువులెన్నో ఆ ఏడు సంతకు వచ్చాయి. అందరిలోకి చిన్నవాడైన జయుడు అనుకున్న ప్రకారం సంత వద్దకు చేరుకున్నాడు. గడిచిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనం ఆర్జించాడు. అందుచేత అన్నలు వచ్చేలోపుగా తన దగ్గర ఉన్న డబ్బులో కొంత ఖర్చు చేసి ఏదైనా అపూర్వ వస్తువు కొందామనుకున్నాడు. ఎన్నో వస్తువులు కనిపించాయి. వాటిలో ఒకటి జయుణ్ణి బాగా ఆకర్షించింది. అదొక నిమ్మపండు. కానీ అది మామూలు నిమ్మపళ్ళ లాంటిది కాదు. ఎవరు ఎలాంటి భయంకర వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోట్లో పిండితే తక్షణం ఆ వ్యాధి నయమవుతుంది. 1000 వరహాలకు ఆ నిమ్మపండును కొని జయుడు అన్నల కోసం సంతలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజునే విజయుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు. అతనికి కూడా వ్యాపారం బాగా కలిసి వచ్చింది. అతను కూడా సంతలో ఒక అపూర్వ వస్తువును 1000 వరహాలు ఇచ్చి కొన్నాడు. అదేమిటంటే ఒక తివాసి. అయితే అది మామూలు తివాసి కాదు. దాని మీద కూర్చొని ఎక్కడికి పోవాలంటే అక్కడికి క్షణంలో వెళ్ళిపోవచ్చు. అందరికన్నా పెద్దవాడు జయపాలుడు కూడా ఆ రోజే తిరిగి వచ్చాడు. అతని వద్ద కూడా చాలా ధనం పోగైంది. అతను కూడా ఎన్నో అపూర్వ వస్తువులను బేరం చేశాడు. ఆఖరుకు ఒక చిన్న దుకాణంలో అతనికి ఒక అద్దం దొరికింది. దాని విలువ 1000 వరహాలని చెప్పాడు దుకాణందారుడు. మామూలు అద్దానికి 1000 వరహాలు ఎందుకు? ఈ అద్దంలో గల విశేషం ఏమిటి అని అడిగాడు జయపాలుడు. అయ్యా, ఇది అద్దం చూసుకునే మామూలు అద్దం కాదు. మీరు ఎవరైనా తలుచుకొని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణాన ఉన్న స్థితిలో కనిపిస్తారు అన్నాడు దుకాణందారు. జయపాలుడి మనస్సు చటుక్కు నిరుపమాదేవి వైపు పోయి ఆమెను ఒక్కసారి చూడాలన్న అభిలాష కలిగింది. అతను సంకోచించకుండా దుకాణందారుకు 1000 వరహాలు ఇచ్చి అద్దం పుచ్చుకున్నాడు. నిరుపమాదేవిని తలుచుకొని
అద్దంలోకి చూశాడు. మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువెక్కింది. ఎందుకంటే ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె కనిపించింది. కానీ ఆమె మరణ బాధలో ఉన్నది. వైద్యుడు నాడి పరీక్షించి పెదవి విరిచి తల అడ్డంగా తిప్పుకున్నాడు. ఆమె జీవితం క్షణాలలో ఉంది. చూస్తే తాను సరిగా ఒక్కరోజు ప్రయాణపు దూరంలో ఉన్నాడు. కానీ తను వెళ్ళేసరికి అంతా అయిపోయేలా ఉంది. చెమ్మగిల్లి సరిగా కనిపించని కళ్ళతో దుఃఖం చేత తూలుతూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం వచ్చాడో లేదో విజయుడు అతనికి ఎదురై అన్నా అని పలకరించాడు. జయ జయపాలుడి ప్రాణం కొంత తేరుకున్నది. చూడు విజయ అంటూ అతను అద్దంలో రాజకుమార్తె దుస్థితిని అతడికి చూపి, ఇటువంటి ఘోర సమయంలో మనం ఇంత దూరాన ఉండిపోయాం, అదే నా విచారం అన్నాడు. నీకా భయం వద్దు అంటూ విజయుడు చంకలో ఉన్న తివాసి విప్పి నేల మీద పరుస్తూ, దీని మీద కూర్చుని ఒక క్షణంలో మన ముగ్గురం రాజకుమార్తె శయ్య వద్ద వాలవచ్చు అన్నాడు. జయపాలుడికి మరికొంత ఉత్సాహం వచ్చింది. పరిచిన తివాసి మీద వాళ్ళిద్దరూ ఆసీనులు కాబోతున్న సమయంలో అన్నలారా అంటూ జయుడు వచ్చాడు. మాట్లాడడానికి వ్యవధి లేదు. తివాసి మీద కూర్చో, నిరుపమాదేవిని ప్రాణంతో ఉండగా వెళ్ళి చూద్దాం అన్నాడు విజయుడు. మారు మాట్లాడకుండా జయుడు తివాసి మీద కూర్చున్నాడు. మరుక్షణం వారు భవానీపుర రాజసౌధంలోని నిరుపమాదేవి మరణశయ్య పక్కన ఉన్నారు. జయుడు ఆమె సమీపానికి వెళ్ళి తన వద్ద ఉన్న నిమ్మపండును కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య రసాన్ని పిండాడు. మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది. కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చున్నది. అక్కడ ఉన్న వారంతా ఆనంద పరవశులైపోయారు. రాజబంధువుల ఆనందం కన్నా సోదరుల పట్ల రాజుగారు కనపరిచిన కృతజ్ఞత అపారమైనది. ఆయన ముగ్గురు సోదరుల చేతులు పట్టుకొని, నాయనలారా, మీరు నా కుమార్తెను బతికించడానికి స్వర్గం నుంచి అవతరించిన దేవతలు గాని మానవ మాతృలు కాదు. మీరు నా ఇంటనే ఉండి నా కుమార్తె వివాహం అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. అన్నదమ్ములు సమ్మతించారు. అయితే ఒక చిక్కు వచ్చి పడింది. తన కుమార్తె వ్యాధి కుదిర్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని రాజు చాటింపు వేయించి ఉన్నాడు. ఆ ప్రకారం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఆమెకిచ్చి చేయడానికి రాజు నిశ్చయించాడు. ఈ గౌరవం ముగ్గురిలోనూ ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజుగారు మంత్రిని అడిగాడు. అయితే ముగ్గురి కథను విన్న మీదట మంత్రి కూడా అయోమయంలో పడ్డాడు. రాజకుమార్తె ప్రాణం కాపాడిన వారు ముగ్గురిలో ఎవరైనట్లు? జయపాలుడు తన అద్దంలో కనిపెట్టకపోతే నిరుపమాదేవి వ్యాధిని గురించి వారికి తెలిసి ఉండదు. విజయుడి తివాసీ సహాయం లేకపోతే వారు సమయానికి రాగలిగేవారే కాదు. వచ్చినప్పటికీ జయుడి నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయ్యేదే ఉండదు. పోనీ రాజకుమార్తెను ఎవరు పెళ్లాడతారో మీలో మీరు తేల్చుకుని చెప్పండి అని అన్నదమ్ములను అడిగితే, ఎన్నడూ తగువులాడన సోదరులు ఆమెను నేనే పెళ్లాడాలని వాదించుకోసాగారు. మహాప్రభు, ఇది తార్కికుల వల్ల గాని తేలదు. సభ ఏర్పాటు చేసి తార్కికుల నుంచి సమస్యకు పరిష్కారం కోరుదాం అన్నాడు మంత్రి. రాజు సరే అన్నాడు. కొద్ది రోజులలో సభ ఏర్పాటయింది. రోజుల తరబడి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సమస్య ఉన్న చోటనే ఉండిపోయింది. చిట్ట చివరకు రాజకుమార్తె నిరుపమాదేవి జోక్యం కలిగించుకున్నది. ఈ సమస్యను పరిష్కరించే మార్గం సూచించడానికి తనకు కూడా అవకాశం ఇవ్వమని సదస్సులను వేడుకున్నది. తాము పరిష్కరించలేని సమస్యను ఆమె పరిష్కరిస్తుందా అని తార్కికులు ఆశ్చర్యపడ్డారు. మీరంతా కూడా తప్పుతోవన ఆలోచిస్తున్నట్లు నాకు తోస్తుంది. నా ప్రాణం కాపాడడానికి ఈ ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యులనే విషయం మీరు వితర్కిస్తున్నారు. ముగ్గురు సమంగానే బాధ్యులు. అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు. అదేమిటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారు అనేది. జయపాలుడి అద్దం, విజయుడి తివాసి, జయుడి నిమ్మపండు మూడు నాకు ప్రాణదానం చేశాయి. అయితే జయపాలుడి అద్దం జయపాలుడికి ఉన్నది. దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు. విజయుడి తివాసి విజయుడికి కూడా ఉన్నది.
దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్ళవచ్చు. కానీ జయుడి నిమ్మపండు ఖర్చయిపోయింది. దానితో ఆయన మరెవరినీ బ్రతికించుకోలేడు. నాకు భర్త కాగల వారెవరో తమరందరూ ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది రాజకుమార్తె. నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతను అందరూ హర్షించారు. ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది. జయుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నలిద్దరినీ గొప్పగా గౌరవించాడు. తన కుమారులు ఈ విధంగా ప్రయోజకులైనందుకు జయవర్మ కూడా సంతోషించాడు.